ఎంత పాడైపోయిందన్నా అది బాగు చేయొచ్చు. దేవుడే కదా మన సృష్టికర్త, కనుక మనం బాగాలేకపోతే ఆయన బాగు చేస్తాడు. ఇలా దేవుని మందిరం అనే షోరూమ్కి వచ్చినప్పుడు దేవుని వాక్యం ద్వారా మనం పాలిష్ చేయబడి కడగబడతాం. తర్వాత దేవుడు మనల్ని శిక్షిస్తాడు, సిద్ధపరుస్తాడు, బాగు చేస్తాడు, సరి చేస్తాడు, చక్క చేస్తాడు. తిరిగి అప్పుడు నీట్గా తీసుకుని వచ్చి ఆయన మనల్ని ఉంచాలని కోరుతాడు. నేను బాగుపడాలని కోరుతున్నాను ప్రభువా, నన్ను మరలా బాగు చేయి. మేము నీ పాద దగ్గరే, నీ షోరూంలోనే, నీ ప్రజల దగ్గరే, నీ సేవకుల దగ్గరే, నీ వాక్యం దగ్గరే ఉంది. మేము బాగుపడాలని కోరుతున్నాం. మరలా మమ్మను లేవనెత్తము. కనుక దేవుడు లేవనెత్తాలని కోరుతున్నాడు. మనల్ని బ్రతికించుట, లేవనెత్తుట ఆయనకి చాలా ఇష్టమైన పని. లేవనెత్తుట అంటే ఏంటని అర్థం? పడిపోయామనేగా. ఎక్కడ పడిపోయాము, ఎక్కడ పడిపోలేదు చెప్తే ఎక్కడ పడిపోవడం, ఎక్కడ పడిపోలేదు చెప్పడం తేలికైంది. పాప